నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా ఇంటర్ పరీక్షలపై కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో వారికి కేటాయించే బుక్లెట్లపై మార్పులు చేసినట్టు ఈ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా మార్పులు చేసిన బుక్లెట్లను గతంలో 24 పేజీల వరకు ఉండేవి, కానీ నూతనంగా దీనిని 32 పేజీలకు పెంచి తాజాగా ప్రకటించారు. ఇక ఇది మరీ ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, ఇటువంటి సైన్స్ అండ్ కామర్స్ వంటి సబ్జెక్టుల్లో ఈ పేపర్లను పెంచినట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం వీటిలోనే కాకుండా బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ వంటి సబ్జెక్ట్స్లో కూడా వర్తిస్తున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక వీటిలో మొత్తం 32 పేజీలకు పెంపు చేయగా పరీక్ష సమయాన్ని కూడా విద్యార్థులకు అదనంగా ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పరీక్షలో విద్యార్థులకు కేటాయించింది 2.5 గంటలు మాత్రమే. అయితే నూతనంగా దీనిని మరింత పెంచి 3 గంటలు పెంచినట్టు ప్రకటించారు. అయితే ఈ మార్పులకు ప్రధాన కారణంగా విద్యార్థులు మరింత సమయం తీసుకొని వారి ప్రశ్న పత్రాన్ని పూర్తి చేసుకునేందుకు ఈ మార్పులు చేసినట్టు ప్రకటించారు. మరో విషయం, పాస్ మార్కుల విషయానికి వస్తే ఈ పాస్ మార్కుల్లో కూడా భౌతిక శాస్త్రం అంటే బయాలజీతో పాటు బాటనీ, బయాలజీ అండ్ ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల్లో కూడా ఈ మార్పులను చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఇందులో పాస్ మార్కులు వచ్చేసి 29గా ప్రకటించారు. మొత్తం మార్కులు 85 ఉండగా పాస్ మార్కులు మాత్రం 29 ఖచ్చితంగా రావాల్సిందని పేర్కొన్నారు. అయితే ఇందులో కొన్ని సబ్జెక్టుల్లో అయితే కనీసం 30% మార్కులు సాధించినా కూడా ఓవరాల్గా విద్యార్థులైతే 35% మార్కులు సాధిస్తేనే వారు పాస్ అయినట్టు ప్రకటిస్తారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక మార్పులు ఇంటర్ పరీక్షల్లో. అయితే ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2026-27 ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.